హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియో అయితే ట్రావెల్ వ్లాగ్ అనమాట. సో రీసెంట్గా 26th జాన్ అప్పుడు మేము 3 days లీవ్స్ వచ్చాయి కదా, అప్పుడు శ్రీరంగం వెళ్ళాము. అక్కడ ఎలా వెళ్ళాము, ఏమేమి చూసామనేది వీడియో. ముందుగా అయితే ప్లాన్ ఏం లేదు, సడన్గా అప్పటికప్పుడు డిసైడ్ చేసుకున్నాము. బట్ చూసేసరికి ఒక్క ట్రైన్కి కూడా టికెట్స్ లేవు. ఆల్మోస్ట్ శ్రీరంగం సైడ్ వెళ్ళే ట్రైన్స్ 4 ట్రైన్స్ ఉన్నాయి చెన్నై నుంచి. లాస్ట్ 11:30కి ఒక ట్రైన్ ఉంది, రాక్ఫోర్ట్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్కి మాత్రమే మాకు అది 2 tickets దొరికాయి. స్టార్టింగ్ అయితే వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నాయి. సో ఆ ట్రైన్ అయితే ఎగ్మోర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మాకైతే తాంబరం స్టేషన్ దగ్గరే కాబట్టి మేము తాంబరంకి వెళ్ళాము. అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి మార్నింగ్ 4:10కి శ్రీరంగం రీచ్ అయ్యామన్నమాట. సో ఇంకా మాకైతే 3rd ACలో 2nd class టికెట్స్ దొరికాయి అన్నమాట. సో ఇంకా వెళ్ళగానే పడుకున్నాము. అలా పడుకున్నామో లేదో అలా శ్రీరంగం వచ్చేసింది. 4:30కి అంతా రీచ్ అయిపోయాము. అక్కడే రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుగా వెళ్ళగానే ఒక ఆటో పట్టుకున్నాము. సో వాళ్ళే తీసుకెళ్లారనమాట. జస్ట్ ఒక 40 రూపీస్ పే చేస్తే వాళ్ళే హాట్ వాటర్ అవి ప్రొవైడ్ చేస్తారు. బాత్రూమ్స్లో స్నానం చేసేసి టెంపుల్కి వెళ్ళిపోయాము. ఆఫ్టర్నూన్ నుంచి మేము రూమ్ తీసుకున్నాము. ఆ టైం ఎలాగో టెంపుల్కి వెళ్తాం కదా, ఆ కాసేపటికే మళ్ళీ పే చేయడం ఎందుకని చెప్పేసి. సో ఆల్మోస్ట్ 4-5 అంతా క్యూలోకి వెళ్ళిపోయాము. అప్పటికే బయటే 2 kilometers క్యూ ఉందన్నమాట. సో అంత పెద్ద క్రౌడ్ ఉంది ఆ రోజు. అందులోనూ సాటర్డే అయ్యేసరికి చాలా చాలా క్రౌడ్. ఎక్కడెక్కడ నుంచో వచ్చారు. చాలామంది కన్నడ మాట్లాడుతున్నారు, ఇంకొంతమంది హిందీ మాట్లాడుతున్నారు, ఇంకా తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు చాలామందే వచ్చారు ఆ రోజైతే. మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 5:30కి వెళ్ళిన వాళ్ళం. ఆల్మోస్ట్ బయటకు వచ్చేసరికి 8:30 అయింది. 3 hours టైం పట్టింది. సో ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దది. ఏదో వీడియోలో విన్నాను, ఆల్మోస్ట్ 150 above acres అంట. సో దీని లోపలికి వెళ్ళాక తిరగడానికి 2 hours టైం పడుతుంది. సో మేమైతే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా కొంచెం అలా చూసేసి వెంటనే బయటకు వచ్చేసాం. ఎందుకంటే ఆల్రెడీ నైట్ అంతా జర్నీ చేసి తిరిగే అంత ఓపిక లేదు. మళ్ళీ వచ్చేసి ఇంకా సరౌండింగ్స్లో ఉండే టెంపుల్స్ కూడా కవర్ చేసుకోవాలి. మనకు ఉండేది 2 days టైం అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. నార్మల్ 0 రూపీస్ దర్శనం కూడా ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళే చెప్తారు, అది మన ఇష్టం. మనకి 100 రూపీస్ పే చేసి వెళ్ళొచ్చు, లేదంటే నార్మల్గా ఉచిత దర్శనానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత స్వామిని చూసేటప్పుడు అట్లీస్ట్ 2-3 seconds మాత్రమే చూడనిచ్చారు. నాకైతే అసలు చూసిన ఫీలింగ్ కూడా లేదు. అట్లీస్ట్ మరీ తిరుపతి కంటే ఘోరంగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఏదో బయటకు వచ్చాము, ఇంకా అంత షాపింగ్, పిల్లల టాయ్స్ అన్నీ ఉన్నాయి. చూసాము, ఏదో మా పాప కొన్ని టాయ్స్ ఏదో తీసుకునింది. సో బయటకు వచ్చాక అక్కడే చాలా హోటల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ పక్కనే రూమ్స్ ఉన్నాయి. మాకు కూడా ఆల్మోస్ట్ స్టార్టింగ్ రాజగోపురం దగ్గరే ఒక రూమ్ దొరికింది. ఆ పక్కనే ఉండే హోటల్లో టిఫిన్ తినేసి ఆ తర్వాత మేము జంబుకేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము. సో ఇది స్టార్టింగ్లో ఉండే రాజగోపురం అనమాట. అసలు ఎంత పెద్దదంటే ఇంకా వీడియోలో కంటే కూడా రియల్గా చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎప్పటి నుంచో అనుకున్నాను ఒకసారైనా శ్రీరంగం చూడాలని. ఇన్ని సంవత్సరాలకి అది ఇప్పటికి కుదిరింది. తమిళనాడులో ఆల్మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా చాలా చాలా పెద్దవిగా ఉంటాయి. ఆ స్కల్ప్చర్స్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అంత గొప్పగా ఉంటుంది. సో నేను ఇంతకుముందు ఆల్మోస్ట్ చాలా వరకు టెంపుల్స్ కొన్ని కవర్ చేశాను. అవి అసలు చిదంబరం టెంపుల్ కానీ, కుంభకోణం సైడ్ వెళ్తే ఆ టెంపుల్స్ అయితే ఇంకా అసలు అంత బాగుంటాయి. తమిళనాడు సరౌండింగ్స్ స్టేట్స్లో ఉన్న అన్ని టెంపుల్స్ మరి ఏ స్టేట్లోనూ ఉండవు. అన్ని ఫేమస్ టెంపుల్స్ ఇక్కడే ఉన్నాయి. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాక మేము ఇంకా ఆటో పట్టుకున్నాం. జస్ట్ ఒక 1 kilometer దూరంలోనే జంబుకేశ్వర్ టెంపుల్ అంట. అంటే పంచభూతాలలో ఒకటైన జలలింగం. అది కూడా చాలా బిగ్ టెంపుల్, బాగుంది. బట్ లోపల మాత్రం కొంచెం చాలా స్పేస్ తక్కువగా ఉండిందన్నమాట. ఎక్కడ కూడా గర్భగుడి లోపల కెమెరాలు అంటే వీడియోస్ అంతా తీయకూడదు కదా. నేను జస్ట్ బయట మాత్రమే వీడియోస్ తీశాను.
ఇంకా పక్క రోజైతే మేము తంజావూర్ బృహదీశ్వర ఆలయంకి వెళ్ళాము. అసలు అది 1000 ఇయర్స్ అగో టెంపుల్ అంట. ఎంత బాగుందంటే ఆ టెంపుల్ అంత బాగుంది. ఆ వీడియో కూడా షేర్ చేస్తాను తర్వాత. మీరు కనుక శ్రీరంగం వెళ్ళి చూసి ఉంటే కమెంట్ చేయండి. చూడని వాళ్ళు తప్పకుండా లైఫ్ టైంలో ఒక్కసారైనా విజిట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.